ఈరోజు నూతనంగా జన్మించినటువంటి క్రైస్తవునికి లేదంటే విశ్వాసికి ఆకలి మందలించడానికి, లేకపోతే ఆకలి కాకపోవడానికి 4 కారణాలు చూద్దాం. మొట్టమొదటి చూడండి, మొట్టమొదటి సిన్ఫుల్ ప్లెజర్. పాపం మీద ఉన్న కోరికలు వాక్యానికి దూరం చేసేస్తాయి. ఒక దైవజనుడు అంటాడు, పాపానికి దగ్గరగా ఉన్న వ్యక్తి వాక్యానికి దూరంగా ఉంటాడు, వాక్యానికి దగ్గరగా ఉన్న వ్యక్తి పాపానికి దూరంగా ఉంటాడు అంటాడు. అర్థమవుందా? పాపానికి దగ్గరగా ఉన్న వ్యక్తి వాక్యం ఇష్టం ఉండదు, కష్టం అనిపిస్తుంది. వాక్యం ఎవరైనా చెప్తున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, చాలా కష్టంగా అనిపిస్తుంది. పాపం దగ్గరగా ఉన్న వ్యక్తి వాక్యానికి దూరంగా ఉంటాడు, వాక్యానికి దగ్గరగా ఉన్న వ్యక్తి పాపానికి దూరంగా ఉంటాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యంను జాగ్రత్తగా చూచుట చేతనే కదా. 119వ కీర్తనలో 9వ వచనం 11వ వచనం అంటే, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో పెట్టుకున్నాను. అంటే ఏంటిది? బికాజ్ నీ వాక్యము నా హృదయంలో పెట్టుకున్నాను కనుక నేను పాపం మీద నాకు విజయం వస్తుంది. సిన్ఫుల్ ప్లెజర్. నాయన, లోక సంబంధమైన పాపపు కోరికలతో నువ్వు ఈడ్చబడుతుంటే నీకు వాక్యం మీద ఆకలి రాదు, ఇంకా వాక్యం మీద నీకు కోరిక రాదు, వాక్యం చదవాలని ఆలోచన రాదు, వాక్యం చదివినా నీకు ఏదో చదువుతున్నట్టుగా ఉంటుంది కానీ మజా రాదు. కడుపు ఉబ్బురుందనుకోండి, అనారోగ్యంతో తినలేడు, సమస్య ఉంది. ఈరోజు మొట్టమొదటి రీజన్ ఎందుకు వాక్యం మీద ఆసక్తి కోల్పోతారు మనుషులంటే, ఒక రీజన్ సిన్ఫుల్ ప్లెజర్స్. వేరే లోక సంబంధమైన పాపపు క్రియల మీద వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఇది ఎవరికి? లోకస్తులు కాదు సుమా, లోకస్తులకు అదే దాంట్లోనే ఉన్నారు. కానీ ప్రభువుని నమ్మి ఆయన నామమున విశ్వాసముంచి బాప్తిస్మము తీసుకొని నూతన జన్మ పొందిన తర్వాత కూడా వాళ్ళకి ఆకలి ఎందుకు కాదు వాక్యం మీద అంటే, సిన్ఫుల్ ప్లెజర్స్, పాపం కోరికలు వాళ్ళని ఈడ్ చేస్తూ ఉంటాయి. ఇంకా బంధకాలలో పట్టుబడ్డారు. ఈరోజు అర్థం చేసుకోవాలా, ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దోస్ సిన్ఫుల్ థాట్స్, ఆ పాపం యొక్క ఆలోచనలు, పాపం యొక్క కోరికలు నిన్ను పట్టి ఈడుస్తుంటే వాక్యం మీద నీకు ఆశ రాదు. నువ్వు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది సిన్ఫుల్ ప్లెజర్స్ మొదటి. రెండోది సెల్ఫ్ సఫిషియన్సీ, సొంత మీద ఆధారపడడం. ఐఎమ్ ఓకే, తన మీద తను ఆధారపడుతుంటాడు. నేను ఆరోగ్యంగా ఉన్నా, నాకేం కాదు. ఒక ఆయన చాలా సీరియస్ అయిపోయిండు. ఏంటిదంటే, నాకేం కాదు బ్రదర్, అదేం రాదు, కరోనా రాదు, నాకు రాదు. అరే రాదంటే ఎట్లా? అందరికి వస్తుంది, నాకు రాదు బ్రదర్. చివరికి ఎటువంటి స్థితి వచ్చిందంటే ప్రాణం పోయే స్థితి వరకు తెచ్చుకున్నాడు. నాకు ఏం కాదు బ్రదర్, ఐఎమ్ ఓకే. చాలామంది క్రైస్తవ జీవితంలో కూడా ఐఎమ్ ఓకే, ఓకే దెన్ హిమ్, ఆయన కన్నా నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ ఓకే, పర్లే ఏదో ప్రార్థన చేస్తున్నాను, పర్లే ఏదో వాక్యం చదువుతున్నాను, ఆదివారం ఆరాధనకు వస్తున్నాను, కానుకలు వేస్తున్నాను, ఐఎమ్ ఓకే. నో, ఈరోజు మన జీవితాలు పరీక్ష చేసుకోవాలి. అయ్యో నిజంగా ఓకేనా? ఒకసారి పరీక్ష చేసుకుందాం మన జీవితాలు. నిజంగా దేవుని వాక్యం మీద ఆశ, ఆసక్తి, కోరిక, తపన. కరోనాలో 2 సంవత్సరాలు ఉన్నాం. కరోనా ఈ 2 సంవత్సరాలలో ఏమేం చేసిరో మనుషులు తెలియదు, కానీ ఈ 2 సంవత్సరాలలో చదివితే బైబిల్ కంప్లీట్ అవుతుండే. ఎంతమంది చదవగలిగినారు? ఈ 2 సంవత్సరాల్లో బైబిల్ ఎంత చక్కగా కంప్లీట్ అవుతుండే. సీరియల్ చూసుకుంటూ బ్రతికిండ్రు, సినిమాలు చూసుకుంటూ బ్రతికిండ్రు. కానీ వాక్యం వచ్చిండ్రు వాక్యం దగ్గరికి. ఫస్ట్ ఆరంభంలో కరోనా బాగున్నప్పుడు ఇక భజనకు కూడా కూర్చున్నారు ఇండ్లలో ప్రార్థనకి. చచ్చిపోతేనేమన్న భయం. కొంచెం సెటిల్ అయిపోగానే మళ్ళా కూర్చుని అవుతా మారేకు, మళ్ళీ దేవుడు లేడు, వాక్యం లేదు, మళ్ళా మామూలు రోజు, మామూలు స్థితికే. నో,
నేను బాగానే ఉన్నానులే, నేను అంత బాగానే ఉన్నాను, అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్న వ్యక్తి నిజానికి ఖాళీ మనిషి అయినా. అటువంటి వ్యక్తులను దేవుడు నింపలేడు, దేవుడు మాట్లాడాడు అటువంటి వారితో. అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ, రోగం ఉన్న వ్యక్తి కూడా నాకు ఏం కాదు అంటే ఎట్లా? కడుపు నొప్పి వస్తుంది, ఏం కాదు బ్రదర్, అది తర్వాత కొన్ని సంవత్సరాలకు తెలుస్తుంది అది క్యాన్సర్ రా బాబు, 3rd స్టేజ్ 4th స్టేజ్లో ఉన్నావు అంటారు. అప్పుడు అయ్యో ఆరంభ దశలోనే నేను అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుండే అని అనుకుంటారు అప్పుడు. కానీ ఏం లాభం, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు. లేదా కొన్నిసార్లు నేను బాగానే ఉన్నాను అన్నట్టు నటిస్తారు మనుషులు, నటిస్తారు. ఇంకా వాళ్ళ వ్యక్తిగతంగా వారి ఇష్టానుసారంగా బ్రతుకు నేను బాగానే ఉన్నానులే అనుకుంటారు. వారైతే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ప్రభు దగ్గర పరీక్ష చేసుకోవాలి, నేను నిజంగా బాగున్నానా? టేక్ టైం. హాలిడేస్ వస్తాయి కదండి, హాలిడేస్ వచ్చినప్పుడు బిజీ లైఫ్ ఉంటుంది, కష్టమే. హాలిడేస్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక హాలిడే వచ్చినప్పుడు అన్నీ పక్కకు పెట్టి కూర్చోవాలి దేవుని సన్నిధిలో. హాలిడే దొరకగానే ఎక్కడికి పోదాము, పిక్నిక్ పోదామా, ఎక్కడ పోలే, ఎన్ని సంవత్సరాల నుంచి నాయన ఊటీ పోకపోయినా ఏం కాదు, ప్రభు ముందు పరలోకం గురించి ఆలోచించు. టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితి, పడిపోయిన స్థితి ఉంటే నువ్వు సరి చూసుకోవాలా. కొన్నిసార్లు తలుపు కిటికీ వేసుకొని గో టు గాడ్ ఇన్ ప్రేయర్ అండ్ రీడ్ గాడ్స్ వర్డ్. ఫంక్షన్ పోగానే ఒక్కొక్కరు జూలు దులుపుతారు మనోళ్ళు ఫంక్షన్లలో. ఎట్లుంటుందంటే వీళ్ళు వరద బాధితులా, ఇంట్లో తినలేదా వీళ్ళు, కథమిగ. ఫంక్షన్కి పోతే ఎట్లా మనం జూలు దులుపుతామో తిన్నికే, హాలిడే వస్తే వాక్యము తినడానికి లేదా వాక్యాన్ని ధ్యానించిన జూలు దులుపాలా. ఈరోజు నేను చదువుతాను, ఐ విల్ టేక్ గాడ్స్ వర్డ్. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఐ రిక్వెస్ట్ యూ, క్యారీ బైబిల్ విత్ యూ. ఎక్కడమైనా మీ బైబిల్ని క్యారీ చేయండి, ఎక్కడ టైం దొరికితే అప్పుడు చదవండి, ఎక్కడ టైం దొరికితే అప్పుడు రీడ్ ఇట్, మెడిటేట్ ఇట్. చదవండి, ధ్యానించండి, బై హార్ట్ ఇట్, కంటత పట్టండి. ఎప్పుడు క్యారీ యువర్ బైబిల్ విత్ యూ.